శకుంతలోపాఖ్యానం ఇలాంటి క్లాసికల్ సాహిత్యాన్ని పోటీ పరీక్షల కోసం చదవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తోంది కదా. కాని అస్సలు చింతించాల్సిన పనిలేదు. దాన్ని చాలా సులభంగా ఎలా పూర్తి చేయాలో చెప్పే ఒక పవర్ఫుల్ స్ట్రక్చర్డ్ పద్ధతి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఐఎస్ తెలుగు సాహిత్యం పేపర్కి ప్రిపేర్ అయ్యేవారికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇంత క్లిష్టంగా ఉండే గ్రంథాలను అర్థం చేసుకోవడం ఎలా, గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. అయితే దీనికోసం భయపడాల్సిన అవసరమే లేదు. ఈ ఛాలెంజ్ని ఒక సింపుల్, ఇంకా చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెస్గా మార్చేసే ఒక అద్భుతమైన పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, మనం వెయ్యాల్సిన మొట్టమొదటి అడుగు ఏంటంటే కథ మొత్తం మీద ఒక గ్రిప్ తెచ్చుకోవడం. అంటే ఒక బలమైన పునాది నిర్మించుకోవాలన్నమాట. దీనిలో రెండు ముఖ్యమైన పనులుంటాయి. ఫస్ట్, కథ సారాంశమేంటో తెలియడానికి ఒక న్యూస్ పేపర్ చదివినట్టు ఫాస్ట్గా చదివేయాలి. సెకండ్, అలా అర్థమైనదంతా కలిపి ఒకే ఒక కథలా మనసులో ఫ్రేమ్ చేసుకోవాలి. అసలిలా ఎందుకు చెయ్యాలి? దీని వెనక ఉన్న అసలు లక్ష్యమేంటంటే కథ ఫ్లో మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడం. ఇలా చేశామంటే రివిజన్ టైంలో బోలెడంత టైం సేవ్ అవుతుంది. మన టార్గెట్ ఒక్కటే, మొత్తం కథని కేవలం 5 నిమిషాల్లో చెప్పగలగాలి. ఇది గనక సాధించగలిగితే ఇక గుర్తుపెట్టుకోటానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడిపోయినట్టే. ఓకే, కథకు పునాది అయితే పడింది కదా. ఇప్పుడు దానిమీద అనాలిసిస్ అనే బిల్డింగ్ కడదాం. దానికి మనం స్టార్ట్ చేయాల్సింది పాత్రల దగ్గర్నుంచి. ఇక్కడ చెయ్యాల్సింది చాలా సింపుల్. ప్రతి మెయిన్ క్యారెక్టర్, వాళ్ళ లక్షణాలు, వీటిని ఒక టేబుల్లాగా వేసుకోవాలి. విశ్లేషణాత్మకంగా సమాధానాలు రాయాలంటే ఇది చాలా చాలా ముఖ్యం. ఇలా ఎందుకు చేస్తున్నామంటే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే. రేపు ఎగ్జామ్లో పాత్రల గురించి ఏ యాంగిల్లో ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి రెడీగా ఒక ఫ్రేమ్వర్క్ మన దగ్గర ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం టెక్స్ట్ని ఎలా అర్థం చేసుకోవాలో చూశాం. మరి పరీక్షను ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆ విషయం గురించి చూద్దాం. దీనికోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. పాత క్వశ్చన్ పేపర్స్ అంటే PYQs తీసుకోవాలి. ప్రతి ప్రశ్న ఏ పాత్రకు సంబంధించిందో చూసి వాటన్నింటినీ ఆ పాత్ర కింద గ్రూప్ చేయాలన్నమాట. ఇలా చేస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే చాలా ప్రశ్నలకు ఈ 4 ప్రధాన కోణాల్లోనే విశ్లేషణ రాయాల్సుంటుంది. ఇది తెలిస్తే ఎలాంటి ప్రశ్నకైనా మనం సిద్ధంగా ఉండొచ్చు. చివరిగా, ఇంత కష్టపడి నేర్చుకున్నదంతా మనసులో బలంగా పర్మనెంట్గా ఉండిపోయేలా చేసే అస్సలైన మంత్రం దగ్గరికి వచ్చేశాం. ఇక్కడొక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎథిక్స్ పేపర్కి ఎలాగైతే ప్రిపేర్ అవుతామో సాహిత్యానికి కూడా ప్రిపరేషన్ అలాగే ఉండాలి. ఊర్కే చదివితే సరిపోదు. రోజూ రాస్తూ ప్రాక్టీస్ చేస్తేనే అది మన మెమొరీలో బలంగా ఉండిపోతుంది. అంటే మనం చెయ్యాల్సిన మార్పు ఒక్కటే, కేవలం చదివి వదిలేయడం కాదు, చదివింది రాయడం మొదలుపెట్టాలి. అప్పుడే జ్ఞాపకశక్తి, విశ్లేషణ సామర్థ్యం రెండూ సూపర్బ్గా బలపడతాయి. చూశారు కదా, ఈ పద్ధతిలో అన్ని భాగాలు ఒకదానికొకటి లింక్ అయుంటాయి. ఇది మన ప్రిపరేషన్ని ఒక డైనమిక్ ప్రాసెస్గా మారుస్తోంది. అంటే మొదట పునాది వేయడం, తరువాత దానిమీద నిర్మించడం, ఆ తర్వాత దాన్ని బలోపేతం చేయడం అన్నీ ఇందులో ఉన్నాయి. మరి ఈ స్ట్రక్చర్డ్ పద్ధతిని ఉపయోగించి ఇంత క్లిష్టమైన సాహిత్యాన్ని కూడా జయించడానికి, మన ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవడానికి ఇదే సరైన సమయం కాదా?